చెరపకురా చెడేవు అంటారు. జర్మనీ పరిస్థితి, యూరప్ సమాజం పరిస్థితి అదే అయింది. మా ఆయుధాలు అద్భుతం, మా ట్యాంకులు శత్రు దుర్భేద్యం, మా మిస్సైళ్ళని ఎవడూ కంట్రోల్ చేయలేడు, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అద్భుతం అని చెప్తూ ఉంటాయి. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దగ్గర పెట్టుకున్నటువంటి ఉక్రెయిన్ ముక్కలు చెక్కలైంది, బూడిదయ్యింది, అనేక చోట్ల ధ్వంసమైంది. అబ్రామ్ ట్యాంక్స్ లాంటి అమెరికన్ ట్యాంక్స్ దగ్గర నుండి జర్మనీ ట్యాంక్స్ దాకా, ఈవెన్ లెపార్డ్ ట్యాంక్స్ దాకా సర్వనాశనమైనవి. అవేమీ శత్రు దుర్భేద్యం కాదని తేలిపోయింది. చివరికి బ్రిటన్ వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాంకులు కూడా సర్వనాశనం చేసి చూపించింది రష్యా. ఇవన్నిటికీ తోడుగా ఇప్పుడు జర్మనీకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఫెయిల్ కావడం అన్నటువంటిది కీలకమైంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఫెయిల్ కావడం అన్నటువంటిది కీలకమైంది. తాజాగా జర్మనీకి సంబంధించినటువంటి IRIS-T యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ని ఉక్రెయిన్ కార్కివ్ రీజియన్లో సర్వనాశనం చేసింది. తద్వారా అవి పవర్ఫుల్ కాదంటూ ఆ వీడియోని రిలీజ్ చేసి అమెరికా, యూరప్ దేశాల ఆయుధాలు కొనుక్కునే వాళ్ళు ఆలోచించుకోండి అని చెప్తోంది.